సాక్షిగా ఏర్పడిన తెలంగాణ దినోత్సవం సందర్భంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ అమరవీరులు త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజుకు వాళ్ళ ఆలోచన ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రం లేదని, నడవట్లేదనడానికి సంకేతమే తెలంగాణలో అణగారిన వర్గాలపై దాడులు, అత్యాచారాలు, పేదరికం, కనీసం ప్రభుత్వ పాఠశాల అమ్మాయిలు మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగలేని దుస్థితి. తెలంగాణ పేరు మీద వచ్చిన అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంటే నేడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే టీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం జరిగి చేస్తుంది కాబట్టి మాకు అధికారం ఇవ్వని మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు. ఈ రెండింటి పాలనలో నాటి నుంచి నేటి వరకు తెలంగాణ పేదరికాన్ని నిర్మూలించడం కావచ్చు, అణగారిన వర్గాలకు న్యాయం చేసే విషయం కావచ్చు, లేకపోతే ఈ దాడులు అత్యాచారాలు చేసే చర్యలు తీసుకునే విషయం కావచ్చు, ఇవన్నీ విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఫెయిల్ అయినదని బహుజన్ సమాజ్ పార్టీ చెప్తా ఉన్నది. ఏదైతే తెలంగాణ పేరు మీద అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ ప్రజలు మద్దతు ఇచ్చి వాళ్ళకు పాలన ఇచ్చే అవకాశం ఇచ్చారు. మేము తెలంగాణ ఇచ్చినామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణ ప్రజల అవకాశం ఇచ్చారు. అదే మేము బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా మేము మద్దతు ఉన్నామని చెప్తే ఆ పార్టీ కూడా కొంచెం మద్దతు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కానీ ఏ రాజకీయం ఆలోచన చేయకుండా మా నాయకురాలు బయన్ కుమారి మాయావతి గారు 39 మంది ఎంపీలను అన్కండిషనల్గా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిలబడడానికి ఆ రోజు మద్దతు ఇచ్చి ఆమె అసలైన ఈ దేశంలో ఉన్న బాబాసాహెబ్ వారసురాలని నిరూపించుకున్న చరిత్ర మన దేశంలో చూసాం. కానీ ఏదైతే మాయావతి గారు ఈ పార్టీలు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చని మద్దతు ఇచ్చిందో, ఆ బయన్ కుమారి మాయావతి గారి ఆలోచన ప్రకారం ఈ పార్టీలు నడవట్లేదు, న్యాయం చేయట్లేదు అనే విషయం ఈ తెలంగాణలో ఉన్న సమస్యలు క్లియర్గా చెప్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, మద్దతు ఇచ్చిన బీజేపీ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అవకాశం ఇచ్చారు. ఏం ఆలోచన చేయకుండా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో సమస్యల పరిష్కారం కావాలని నిజాయితీగా అన్కండిషనల్గా మద్దతు ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీకి కూడా మీరు మద్దతు ఇవ్వాలి తెలంగాణ ప్రజలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేమందరం కూడా అప్పీల్ చేస్తున్నాం. సోదరులారా, తెలంగాణ ప్రజలారా, మీకు తెలుసు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం పాలన నడిసే తప్ప ఈ పేద ప్రజలకు న్యాయం జరగలేదని, ముఖ్యంగా పేదరికాన్ని ఇప్పటిదాకా ఇంకా రోజు రోజుకు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు సంక్షేమ పథకాలు తీసుకునే ప్రజల సంఖ్య పెరుగుతుందంటే పేదరికం పెరుగుతున్నట్టే తప్ప పేదరికం తగినట్టు కాదు. అంటే ఈ సమాజంలో పేదరికాన్ని పెంచడానికి సంక్షేమ పథకాలు చేస్తున్నారు తప్ప వాళ్ళను ప్రజలు ఆధారపడకుండా జీవించడానికి మాత్రం ఈ పథకాలు తీసుకురావట్లేదు. ఇది కేవలం ప్రజలను ఆధారపడే వ్యక్తులుగా తయారు చేసి కేవలం డబ్బు, మనీ మాఫియాతోని ఈ అధికారం వచ్చి ఈ ప్రజలను అట్లే పేదలుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ పాలకుల ఏదైతే రాజ్యాధికారం ఉందో, వాళ్ళ పాలన ఉందో, ఆ పాలనను ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ తుదముట్టిస్తుందని, దానికి సంకేతమే లోకల్ బాడీలో జరిగిన ఎన్నికలలో బీఎస్పీ విజయం కావచ్చు. ఈ రాబోయే రోజులలో డే బై డే ఇవి తెలంగాణ రాష్ట్రం చూస్తే బహుజన్ సమాజ్ పార్టీ బలపడే కార్యక్రమం ఏదైతే నడుస్తున్నదో దానికి సంకేతమే ఈ పాలన. బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలన వద్దు, ఇది బహుజనుల పాలన కావాలని ఈ ప్రజలు కోరుకుంటున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ దినదిన అంచెలంచెలుగా ఎదుగుతున్న పరిస్థితిని మీరు గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారం వస్తే తప్ప అమరవీరులకు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళు ఏదైతే త్యాగం చేశారో దానికి న్యాయం జరగదని బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది. తెలంగాణ పదం డిక్షనరీలోనే లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? తెలంగాణ పదాన్ని ఈ ప్రజలందరూ కలిసి తీసుకొచ్చారు. డిక్షనరీ లేని పదాలు ఈ దేశంలో ప్రజలు కోరుకున్నవి ఎన్నో జరుగుతుంటాయి ఇవన్నీ. కాబట్టి ప్రజలందరికీ ఆలోచన చేసి
ఈ తెలంగాణను కోరుకొని ప్రజల మనసులల్లా తెలంగాణ ఉన్నది. లేదనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, వాళ్ళ ఆలోచనను బాగు చేసే అవకాశం లేదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. తెలంగాణలో జనసేన పార్టీ ఇక్కడ కొత్తగా ఆవిర్భవిస్తా అంటూ కూడా మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఇక్కడ తెలంగాణ ఏదైతే ఉన్నదో ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేసిరనే తెలంగాణ ప్రజలందరూ కోరుకొని తెలంగాణ సమాజం కోరుకున్నది. అక్కడ నువ్వే సొంతంగా అధికారం రాలేక ఇంకా మీరు అక్కడ ఒక సపోర్ట్ తీసుకొని పరిస్థితిలో మీరున్నారు. కానీ ఇక్కడ ఈరోజు మీరు వచ్చి చేస్తారంటే అది ఈ తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం లేదనే విషయం అయితే బీఎస్పీ భావిస్తుంది. అంటే బీఎస్పీ కూడా ఇప్పుడు తెలంగాణ పార్టీ కాదు కదా, బీఎస్పీ పార్టీ నేషనల్ పార్టీ. ముఖ్యంగా పూలే అంబేద్కర్, సాహు మహారాజ్, పెరియార్, నారాయణ గురు, మాన్యవర్ కాంశీరామ్ గారు అంటే ఈ దేశంలో ఉన్న 80% ఉన్న పేద ప్రజలకు సంబంధించి వాళ్లకు న్యాయం చేయడానికి ఏర్పడిన బహుజన్ సమాజ్ పార్టీ ఇది తెలంగాణకు, ఆంధ్రకు, మహారాష్ట్రకు పరిమితం కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రజల సమస్యను పరిష్కారం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిందనే విషయం నేను స్పష్టం చేస్తున్నాను. తెలంగాణకు ప్రత్యేక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, అది తెలంగాణ దౌర్భాగ్యం అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు, లేనప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అసలు ఎడ్యుకేషన్ పేద ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన లేదు. నిజంగా ఇవ్వాలనే ఆలోచన ఉంటే మీరు ఒక అమ్మాయి కదా ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 200 మంది అమ్మాయిలు ఉంటే టాయిలెట్లు 3-4 ఉంటాయి కానీ క్లీనింగ్ చేయడానికి ఒక మనిషి ఉండడు, 100 రూపాయలు ఉండవు, మంచినీళ్ళు తాగనీకి ఉండవు. అసలు వీళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదంటే ఇక వీళ్ళు ఇంకేమో ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు. అంటే పేద ప్రజలకు విద్య రావద్దని ఆ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కంకణం కట్టుకొని ఉన్నాయనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. తెలంగాణలో బీఎస్పీ వస్తే తెలంగాణ కోసం ఏం చేస్తారు? తెలంగాణలో బీఎస్పీ వస్తే భారత రాజ్యాంగాన్ని స్పష్టంగా అమలు చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇప్పుడు మేము ఒక మాట చెప్పినాం. ఏం చెప్పినాం మేము? గవర్నమెంట్ స్కూల్లో పేద అమ్మాయిలు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా మనసు పూర్తిగా మంచినీళ్ళు తాగే దుస్థితి వీళ్ళ పాలనలో ఉన్నది. అట్లాంటి పరిస్థితి బీఎస్పీ పాలనలో ఉండదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం.